నమస్తే. ప్రస్తుతం మనము వరంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. రాష్ట్రమంతా దేశమంతా వేడి రాజుకుంది, లోక్సభ ఎన్నికల వేడి. ఈ సందర్భంగా అసలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా రాఘవరెడ్డి గారు ఏమంటారు, వరంగల్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ పార్లమెంట్ ఎన్నికలపైన తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జంగా రాఘవరెడ్డి గారు నమస్తే అండి. బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఏంటి కాంగ్రెస్ పార్టీ హవా ఎలా కొనసాగుతుంది? వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్లో ఎలా ఉంది సిచ్యువేషన్? తప్పకుండా మా వరంగల్ మాత్రం 2 వస్తాయి 100%. ఒకటి కడియం కావ్యకి ఇచ్చేయడం జరిగింది. కూడా బలరాం అయితే మీకు మాజీ ఎంపీ వారైతే తెలుసు. వారైతే బలరాం నాయక్ అయితే 100% 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినట్టున్నారు. కావ్య మాత్రం ఒక 2-3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినట్టు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు రాఘవ్ గారు? ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమీ అమలు కాలేదు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ అంటుంటే. చూడు భాయ్ సాబ్, ఒక్కడే గుర్తు చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 3 నెలలు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలే. 10 సంవత్సరాలు ఉండి 3 నెలల్లో నెల రోజులు మేము కూర్చోవడానికే టైం పడుతుంది, చదువుకోవడానికే టైం పడుతుంది, అఫీషియల్స్ను వాళ్ళను కోఆర్డినేషన్ చేసుకోవడం కోసమే టైం పడుతుంది. ఇళ్ళకి కానీ వాకిలకి కానీ రాదు. అది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. అది 3 నెలల లోపలనే 50% ఇంప్లిమెంటేషన్ చేసినాం. రైతులకు కూడా 100% ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం, తప్పకుండా ఇస్తాం. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ వల్ల కొన్ని అమలు కాలేదు మాట నిజమే. ఇచ్చిన హామీ తప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఉందా? అలాంటి అలవాటు లేని పార్టీ మా కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్లో మాకు 6 గెలిచిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కటి 50,000, 50,000, 20,000 మెజార్టీ వచ్చినాయి. ఇవన్నీ కలిస్తే 3 లక్షల మెజార్టీ ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కడియం కావ్య గెలవబోతూ ఉన్నది. ఇందులో ఏ సందేహాలు లేవు. కొంతమంది విశ్లేషకులు తప్పు చెప్తా ఉన్నారు, మీరు తప్పు చెప్తా ఉన్నారు. కావ్య టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. ఇక్కడ వ్యక్తులను చూడరు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని చూసి ఓటేస్తారు తప్ప కావ్యనో లేకపోతే బలరాం నాయకో లేకపోతే ఎవరిని చూసి ఇక్కడ ఓటేయరు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. మొన్న కూడా వ్యక్తులు గెలిచిండ్రు, కానీ అది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్తోనే గెలిచింది తప్ప వ్యక్తులు వాళ్ళ సొంత ఇమేజ్తో ఎవరు గెలవలేదు. రాహుల్ గారు చేసిన పాదయాత్ర, గాంధీ కుటుంబం మీద నమ్మకం, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ఇలా 100% ప్రజలు ఉన్నారు. నీ రామ జన్మభూమి కానీ ఏ జన్మభూమి కానీ బీజేపీ 400 సీట్లు వస్తాయని అంటున్నాడు కదా. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. మీకు యువకులకు నల్లధనం తీసినామని యువకులకు 15 లక్షలు ఇచ్చినామని చెప్పి వేస్తాడా? లేకపోతే పెట్రోల్ ధర డీజిల్ ధర పెరగలేదని వేస్తాడా? లేకపోతే గ్యాస్ ధర పెంచలేదని వేస్తారా? ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వలేదని ఓటేస్తారా? రైతులకు ఆత్మహత్యలను చూసి ఓటేస్తారా? లేకపోతే వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ, లేకపోతే గిరిజన యూనివర్సిటీ, లేకపోతే రైల్వే వ్యాగులను తరలించడము దాటి చూసేస్తారా? దేన్ని చూసేస్తారా చెప్పండి? ఓట్లు ఏమేస్తారు? మొన్నటిదాకా వచ్చి ఓపెన్ చేసిపోయాడు, ఓపెన్ చేసి పోగానే ఓటేస్తారా? ఇది కాదు. ప్రాక్టికల్గా నువ్వు ఉన్న 10 సంవత్సరాలలో ఏం చేసినామన్నది ముఖ్యం. దాని మీద ఆధారపడుతుంది ఆయన ఎలక్షన్. లేకపోతే ఆయన సూడు బూటు చూసి ఓటే. రాఘవరెడ్డి గారు 2 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో చెప్తున్నారు. కానీ వరంగల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో. కానీ మీకు అక్కడ రాజకీయ నాయకులకు ఒక యూనిటీగా ఉన్నట్టే అనుకోవచ్చా? సాధ్యమేనా ఇది? ఎందుకంటే ఎప్పుడు అక్కడ వర్గపోరుతో ఉంటుంటారు మీ కాంగ్రెస్ నాయకులు. 100% మా కాంగ్రెస్లో వర్గపోరుకు ఉన్నది అనేది నిజం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రజా సంక్షేమాల గురించి మొదలుకుంటే పార్టీ ఎలక్షన్ గురించి వచ్చే వరకు అంతా ఒకటైతాం. టికెట్ కూడా ఎవరైతే ఆశాజీవులు ఉండరు, మా దగ్గర లీడర్షిప్ ఎక్కువ కదా, ఆశాజీవులు ఉండరు కాబట్టి కొట్లాట ఎక్కువ ఉంటుంది అంతే తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయరు ఎవరు. వేరే పార్టీలలో చూడు 10 నిమిషాలలో మారిపోతారు, కానీ కాంగ్రెస్ పార్టీలో కాదు. నాకు టికెట్ ఇవ్వలే, నేను మారిపోయినా
30 సంవత్సరాలు డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా మారమని చెప్పి కేసులు 156 కేసులు పెట్టిండు. ఇదే మా కడియం సిఆర్ కూడా కేసు పెట్టించిండు, మా దయాకర్ రావు కూడా కేసు పెట్టించిండు. అందరూ ఒకటైతురు కదా మరి. తప్పకుండా ఆయన ముఖం చూడం కదా మేము, మా పార్టీ ముఖం, మా పార్టీ అది. ఆఖరికి కొండా మురళితో కూడా కలిసిపోయినట్టు. మా బ్రదరే కదా, మా పాతోడే కదా, మా పార్టీకి మాకు వచ్చిండు, మా బ్రదరే మాకు వచ్చిండు, కాబట్టి మాకేం ప్రాబ్లం లేవు కదా. కాబట్టి మేము ఇక్కడ పార్టీ చూస్తాం, ఇక్కడ అధిష్టానాన్ని చూస్తాం, తర్వాత మా రాహుల్ గాంధీ చూస్తాం, మా సోనియమ్మ తల్లిని తెలంగాణ తల్లి ఇచ్చింది ఆమెను చూస్తాం తప్ప మేము కాంగ్రెస్ పార్టీ రాయాలి. వ్యక్తిగతాలు వద్దంటారు. వ్యక్తిగతం మేము ఇక్కడ తావ్యం. వ్యక్తిగతం అయితే నేను పార్టీ మారేవాడిని. మరి జంగారాఘవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, పిసిసి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పింది మీ పార్టీ మీకు వరంగల్లో చూడండి ఈ ఎన్నికల్లో? మాకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం లేదు. మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే, కాంగ్రెస్ పార్టీ కుటుంబమే మేము పనిచేస్తాం. అందువల్ల కొత్త వాళ్ళకైతేనో బాధ్యతలు అప్పచెప్పాలి, నువ్వు గీ పని చేయి గీ పని చెప్పాలి. మేమే కుటుంబ సభ్యులమే, మాకేం బాధ్యతలు ఇవ్వాలి? ఏ పని ఇస్తే ఆ పని చేస్తాం, పని పూర్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రాయల్గా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాట్లాడుతూ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా సంవత్సర కాలం ఉంటుందా ఉండదో గ్యారంటీ లేదు అని నిన్న వాక్యాలు మీరు వినే ఉంటారు. ఒక సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి పార్టీని వదిలేసి బీజేపీలో పోతాడు, కొంతమంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఈ ప్రభుత్వమే కూలిపోతుంది అంటుండు. దీనిపై ఏమన్నా తప్పుడు ప్రచారాలు? వాళ్ళ పార్టీ మా దాంట్లో మెడ్జ్ అయిపోతుంది, ఇక వాడికి ఏం పార్టీ ఉంది చెప్పండి. బీఆర్ఎస్ లేదంటారా? ఇంకెక్కడ బీఆర్ఎస్ పార్టీ మీరు చూడండి, నెల రోజులలో మా పార్టీ కాదు వాళ్ళ పార్టీని కాపాడుకోమను ముందు, వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోమను ముందు. వాళ్ళు బతిమలాడుతున్నారు మా దగ్గరికి వస్తామని చెప్పి, వాళ్ళని కాపాడుకోమను. కడియం సిఆర్ పోయిండా, దానం నాగేందర్ పోయిండా, ఇంకెవరు పోతారు? ఎవరుంటారు? ఇక ఎవరు? ఉప ముఖ్యమంత్రి కదా, ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు ఇంకెవరు? అంటే ఇంకా ముఖ్యమంత్రులు వచ్చినా ఇంకా మంత్రులు ఉంటారా? వాళ్ళు ఒక 6 మిగులుతారు, మొత్తం కాంగ్రెస్ పార్టీకే వస్తారు. మొత్తానికే కాంగ్రెస్ పార్టీ వస్తారు. ఇక మా పార్టీ గురించి ఆయన మాట్లాడేది ఎక్కడిది? అంటే రాష్ట్రంలో సెకండ్ ఆప్షన్ ఎంతసేపు ఉన్నా బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. ఆఖరికి వస్తాలకు రేవంత్ రెడ్డి కూడా కొన్ని సీట్లని బీజేపీతో కమిట్ అయ్యారు, లోపాయికారు ఒప్పందం అయింది అని అంటున్నారు. చూడు, ఒక్కసారి వాళ్ళు అన్నదందుకన్నా తలకాయ పనిచేయాలి. కొంచెమన్నా మనం నోరుతో మాట్లాడుతున్నామా, దేంతో మాట్లాడుతున్నాం? ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంటు, అధ్యక్షుడు ఉండి ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రోటోకాల్ ప్రకారము ఒక దేశ ప్రధానమంత్రి వస్తే మనం రెస్పెక్టబుల్ ఉండాలి, అంటే మర్యాదగా ఉండాలనే లక్ష్యంతో కలిసి మోడీని కలిసినంత మాత్రాన కలిసినప్పుడు బాయ్, ఇప్పుడు నువ్వు ఉన్నావు బాయ్, ఎలా ఉన్నావు బాయ్ అన్నమా లేదా? మోడీ కలిసినప్పుడు బాయ్ కషాయ బాయ్ అని అడుగుతాడు, అచ్చాయ బాయ్ అంటాడు. దాని అంతా మాత్రాన బాయ్ బాయ్ అయితే అంత మాత్రాన పార్టీలు అవుతాయా? కలుసుకోవడం వ్యతిరేకమవుతుందా? అలాంటి తప్పు ఆలోచన. వాళ్ళు దాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. టికెట్లు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది లేదు, ఏఐసిసి ఇచ్చిన టికెట్లే, వారి ఆధ్వర్యంలో ఇచ్చిన టికెట్లే. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలు లేవు. కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. 10 నుండి 14 సీట్లు రాబోతున్నాయి తెలంగాణలో 100%. బీజేపీకి 1-2, వాళ్ళకు 1-2 వస్తాయి తప్ప, 1 ఎంఐఎంలకు పోతే తప్ప 5 పోతాయి. 100% 5 పోతాయి, అంతకన్నా ఎక్కువ పోవు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీరు వరంగల్లో ఎప్పటి నుంచో ఆ రాజకీయాలను అన్ని దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా, వరంగల్ ప్రజానికానికి మీ పరిధిలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ఆ ప్రజానికానికి మా V5 ద్వారా ఏం అపీల్ చేస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులు, మేధావులు, యువకులు, తెలంగాణ ఉద్యమకారులు ఒకసారి ఆలోచన చేయాలి. మోడీ ప్రభుత్వం కానీ, ఇటు కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రజలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒరిగిందేంది? ఉద్యమకారులు అంతా ఎందుకు తెలంగాణ తెచ్చున్నామని కేసీఆర్ను చూసి బాధపడ్డారు. మోడీ ఏదో తెస్తాడు, ఏదో అచ్చాదిన ఆయాగా అనే ఏదో ఆశపడ్డారు. యువకులు నల్లధనాన్ని అంతా తీసేసుకొని మాకు పంచుతారంటే ఆశపడ్డాడు. రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తారంటే ఆశపడ్డారు. సూటు బూటు చూసి అయ్యో మంచిగా చేస్తారని చెప్పి ఆశపడి ఓటేసిండ్రు. సోషల్ మీడియాలో అన్నీ చెయ్యంది చెప్పుకొని ఆశపడ్డారు.
కానీ అవన్నీ ఇప్పుడు ప్రజలకు తెలిసింది. ఒకసారి అర్థం చేసుకోండి, భారతదేశం సెక్యులరిజం బతకాలి. అన్ని కులాలు, అన్ని మతాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బతికే మనస్తత్వం ఉన్న భారతదేశంలో సెక్యులరిజం వంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, దేశం కోసం త్యాగం చేసిన పార్టీ. ఇందిరాగాంధీ దేశం కోసం త్యాగం చేసిండ్రు, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగం చేసిండ్రు. అలాంటి సోనియా గాంధీ కూడా ప్రధానమంత్రి అయ్యేది. ఇవాళ మన్మోహన్ సింగ్ గారిని పదవి నాకొద్దు, ఇవాళ మంచి సంస్కరణ చేసే ఇవాళ వ్యక్తి కావాలని చెప్పి మన్మోహన్ సింగ్ ప్రధానం చేసింది. కాబట్టి అలాంటి ప్రభుత్వమే కావాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే లక్ష్యంతో మీరు అందరు మద్దతు చేయాలని చెప్పి ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, రైతు కూలీలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒక సూచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశానికి రక్షణ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. మిగతా పార్టీలన్నీ చెప్పుకొని మతతత్వవాదాన్ని రెచ్చగొట్టి ఇవాళ ఏమి నువ్వు ఎక్కడి నుంచి పంపినావు, అక్షంతలు ఎక్కడి నుంచి పంపినావు, ఇక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో, ఏ ఊర్లో ఆ ఊర్లో కలిపి మీకు అక్కడి నుంచి వచ్చినాయని చెప్పి ఇంటింటికి పంచితే మా కడుపు నిండిందా? భద్రాచలంలో రాముడు లేడా? భద్రాచలంలో ఎందుకు గ్రామాలన్నీ ఆంధ్రాలో కలిపినావు? నువ్వే ప్రధానమంత్రి కదా. ఇలా అక్కడ అభివృద్ధి చేద్దామంటే అక్కడ జాగలేదు కదా. ఆ భూమిని అంతా, గ్రామాలనంతా ఆంధ్రాలో కలుపుకున్నప్పుడు నీకు సోయి లేదా? అవన్నీ నువ్వు వదిలిపెట్టినావా? అక్కడనే ఉందా? రామాలయమే ఉంది, అక్కడ ఉందా? మరి మా భద్రాద్రి అభివృద్ధి ఎంత చేసినావు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రామజన్మభూమి నీకు ఒకటే రామాలయం కాదు కదా. ఇవన్నీ ఏం చేస్తున్నా చెప్పండి. రాముడి రాజ్యంలో కూడా సామాన్య ప్రజలు బతకాలని కోరుకున్నాడు. రాముడి రాజ్యాధికారంలో కూడా పేదోళ్ళు 2 పూటలు అన్నం కొనాలని కోరుకున్నాడు. నువ్వేం కోరుకున్నావు? నువ్వు అధికారంలోకి వచ్చినాక రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, మహిళల మీద అత్యాచారాలు తప్ప ఎవరు కొరిగింది ఏమున్నది? ఎక్కడ రాముని పరిపాలనలో కూడా ఎక్కడ విభజించి పాలించలే. హిందువులు, ముస్లింలు, మైనార్టీలు ఎక్కడ విభజించి పాలించలే ఎక్కడ. అందుకోసమనే రాముడు కూడా ఇలా బాధపడతాడు. ఇప్పుడు నా పేరు చెప్పుకొని ఎక్కడ ఇక్కడ ద్రోహం చేస్తూ ఉన్నాడు ప్రజలని. అందుకోసమనే మోసపూరితమైన ప్రభుత్వాలు, కేసీఆర్ ప్రభుత్వమైనా, మోడీ ప్రభుత్వమైనా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ. కానీ మీ పరిధిలో ఆరూరు రమేష్ మోడీ బొమ్మజాలు ఇక్కడ నేను గెలవడానికి అని అంటున్నాడు. మరి ఆరూరు రమేష్ కానీ ఎవరు కానీ మోడీ బొమ్మ పెట్టుకొని గెలవాలని చూసే వాళ్ళకు ఎవరైనా వాళ్ళకి శర్మ లేదు కాబట్టి ఆ బొమ్మ ఈ బొమ్మ పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ మొన్నటిదాకా కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాడు, ఇప్పటిదాకా ఏ బొమ్మ పెట్టుకుంటున్నాడు? మోడీ బొమ్మ. ఎవరో బొమ్మ పెట్టుకొని ఎత్తుకాలి. ఇది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. దీనికి ఎక్కడ కూడా ఓట్ బ్యాంక్ ఉన్నది. బీజేపీ దీంతో ఈ సంవత్సరంతో ఈ పార్లమెంట్ ఎలక్షన్తో పార్టీ ఊడ్చుకపోతుంది. ధీమాతో ఉన్నారా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని? 100%. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు దేశంలో కాంగ్రెస్? మాకు ఖచ్చితంగా 300 దాటితే మాకు 300 దాటితే మాకు ఇండియా కూటమే 4 ముక్కలైనట్టుగా తెలుస్తున్నది. నలుగురు మమతా బెనర్జీ అటు పోయింది, వీళ్ళు ఇటు పోయారు. ఎవరెక్కడ పోయినా కూడా వాళ్ళను ఈడీ కేసులు, వాళ్ళను ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు, ఇవన్నీ బెదిరింపులకు ఎవరు ఎంత దూరం అవుతారు మీరే చెప్పండి. తాత్కాలికంగా పోలీసు వాళ్ళు ఉన్నారంటే ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు పోయేంత వరకు నువ్వు నీ మాట వింటావు. పోలీసు వాళ్ళు పోయిన తర్వాత నువ్వేమింటావు? ఎంతకాలం నువ్వు ఈడీ కేసులతో బెదిరిస్తావు? ఎంతకాలం బెదిరిస్తావు చెప్పు. బెదిరింపులకే దూరం అయ్యారు కానీ కలిసి కట్టుగానే ఉన్నారు. 100% తాత్కాలికమే. అవన్నీ ప్రపంచంలో, దేశంలో ప్రపంచాలే ఇలా మోడీని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అలా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఆర్ఎస్ఎస్ కూడా వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉన్నది. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఫైనల్గా మాత్రం జంగారాఘవరెడ్డి సీనియర్ నాయకులు చెప్తున్నది ఏంటంటే దేశానికి ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు. 100%. ఇదండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగారాఘవరెడ్డి గారి మనోగతం. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధాని ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. వరంగల్లో మాత్రం ఖచ్చితంగా పార్లమెంటు 2 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెసే కైవసం చేసుకోబోతున్నది. అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎలాంటి మాకు పోటీని ఇవ్వలేవు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభంజనమే ఇది అని జంగారాఘవరెడ్డి గారి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ భరత్తో శేఖర్.